హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మసాలా దోశ చేసుకున్నామా. దాంట్లో కర్రీ కావాలి కదా, అది ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. బాండిల్ పెట్టేసి బాండిల్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా సన్నగా తరిగి వేసేసుకొని ఒక పచ్చిమిరపకాయ, ఒక ఆనియన్ అనమాట, ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత టమోటాలు కూడా వేసేసుకొని 2 టమోటాలు అండి నేను సన్నగా తరిగి వేసేసుకుంటాను. కొంచెం మగ్గిన తర్వాత ఏంటంటే 2 ఆలుగడ్డలు తీసుకున్నాను, బాగా ఉడకబెట్టేసి మ్యాష్ చేసి పక్కన పెట్టుకుని అవి కూడా వేసేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని కూర దగ్గర పడిన తర్వాత కొత్తిమీర చల్లేసుకుని ఇంతేనండి. మెయిన్ ఏంటంటే మసాలా దోశ అంటే మెయిన్ కూర ఇది ఉండాలన్నమాట. ఇది ఉంటేనే ఆ దోశకి టేస్ట్ ఎక్కువ అనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఒకసారి ట్రై చేయండి. పెనం పెట్టుకొని దోశలు వేసేసుకునేసి కర్రీ మధ్యలో పెట్టేసుకొని వేడి వేడిగా తింటుంటే ఉంటుందండి. ఎంత బాగుంటుందో. పిల్లలైతే ఇష్టంగా ఒకటి తినేవాళ్ళు 2 తింటారనమాట. చాలా ఇష్టంగా తింటారు. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా ఇష్టంగా తింటారు అనమాట. వాళ్ళు తింటేనే కదా మనకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ. కానీ నాకు ఇలా తింటడం ఇష్టం అనమాట. అందుకని ఇలా చేసుకుని ఎర్రగారంతో కూడా పెద్దవాళ్ళు వేసుకొని మధ్యలో కూర పెట్టుకొని తినొచ్చు అనమాట. కానీ నాకు ప్లెయిన్గా ఇష్టం అని చెప్పి నేను ప్లెయిన్గా చేసుకొని తింటున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యము, ఇంట్లో అందరికీ చేసుకొని ఇట్లాగా ఎంజాయ్ చేస్తూ హోటల్ స్టైల్లో తింటూ ఉంటే మనకు కూడా వాళ్ళందరూ తింటూ ఉంటే చాలా తృప్తిగా ఉంటుంది కదా. ఒకసారి మీకు తినాలనిపిస్తుందా? ఇంకెందుకు ఆలస్యం, రెడీ చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.